అదో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోదు. ప్రతి సంవత్సరం ప్రైవేటు కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తోంది. కానీ సరైన వసతులు లేక ఆ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన తరగతి గదులు లేక ఆరు బయటే నేల మీద కూర్చొని పాఠాలు వింటున్నారు. తాగునీరు, మధ్యాహ్న భోజనం వంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరిస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను 2023లో నూతనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలో కలిపి 400కు పైగా విద్యార్థినులు చదువుతున్నారు. నానాటికి విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తరగతి గదుల కొరతతో ఆరు బయట క్లాసులు వింటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో మొత్తం 7 గదులు మాత్రమే ఉండగా ప్రిన్సిపల్ గది, స్టాఫ్ రూమ్ కాకుండా మిగిలిన 5 క్లాసు రూముల్లోనే విద్యార్థులు తరగతులు వింటున్నారు. మిగతా కొంతమంది క్లాసులోనే నేల మీద వరండాలో కూర్చుని పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. కారిడార్లలో బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజ్లో 400 అబోవ్ స్టూడెంట్స్ ఉన్నారు. 8 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ప్రిన్సిపాల్కి, ఒకటి స్టాఫ్ రూమ్కి సరిపోతుంది. మిగతా క్లాసెస్లో అసలు పిల్లలు కూర్చోవడానికి స్థలమే సరిపోవట్లేదు. ఒక బెంచ్లో 3 మెంబర్స్ కూర్చోవాల్సింది మేము 6 మెంబర్స్ కూర్చుంటున్నాం. మా కాలేజ్లో క్లాస్ రూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా స్ట్రెంత్ బాగా ఎక్కువైంది. క్లాస్ రూమ్ సరిపోవడం లేదు. ఇంకా మేము గ్రౌండ్లో కూడా కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు వర్షం పడితే గ్రౌండ్లో కూడా కూర్చోలేము. క్లాస్ రూమ్స్ కట్టిస్తే బాగుంటుంది. వాష్రూమ్స్కి వాటర్ ఇబ్బంది అవుతుంది. పక్క కాలేజ్ నుంచే మేము వాటర్ తీసుకుంటున్నాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా కావాలి. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అక్కడ అమలు కాలేదని విద్యార్థినులు వాపోతున్నారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు తొందరగా కళాశాలకు రావాలని, అల్పాహారం చేయకుండానే వస్తున్నారని, మధ్యాహ్న భోజనం కూడా లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉదయం 7కే వాళ్ళు బస్సులు రాలేదని 7కే వస్తున్నారు. కాబట్టి వాళ్ళు టిఫిన్లు చేయకుండా, మరి వంట కాలేదని మధ్యాహ్నం భోజనంలో కూడా తెచ్చుకోకుండా వస్తున్నారు. వాళ్ళు 2 పూట్ల అన్నం తినకుండా చదువు కోసం వస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వాలని కోరుతున్నాను. కొంతమంది పిల్లలు తింటలేరు. స్టమక్ పెయిన్స్, హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించింది, ఇంకా మా కాలేజ్ వరకు రాలేదు. మా క్లాస్ రూమ్స్ మొత్తం కలిస్తే 7 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దాంట్లో 3 క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఉపయోగిస్తున్నాము. మిగతా క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు కారిడార్లో కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి అదనంగా ఒక 8 క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేసినట్లయితే మా క్లాస్ రూమ్స్ యొక్క ఇబ్బంది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అది మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. విద్యార్థులకి ఈ యొక్క యూనిఫామ్ను కూడా ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది. కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోని ఫలితాలు సాధిస్తున్న కళాశాలలో మౌలిక వసతుల కొరత విద్యార్థినులను తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం స్పందించి కళాశాలలో సమస్యలకు పరిష్కారం చూపితే మరింత సమర్థవంతంగా ఫలితాలు సాధిస్తామంటున్నారు విద్యార్థులు.